అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 43వ శ్లోకము. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రు మహాబాహుం కామరూపం దురాసదం. 43. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహుం కామరూపం దురాసదం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, ఈ కిందటి శ్లోకంలో 4 తత్వాల గురించి చెప్పిన పరమాత్మ ఈ శ్లోకంలో బుద్ధి, ఆత్మ వీటి రెండింటి గురించి వివరిస్తున్నారు. అర్జున, బుద్ధి కంటే ఆత్మ బలమైనది, పరమైనది అని చెప్పాను కదా. ఆత్మ తర్వాత బుద్ధి బలమైనదిగా తెలుసుకొని బుద్ధితో మనస్సును, ఇంద్రియములను జయించి శమము, దమము పాటించి ఈ రెండిటిని తన స్థావరములుగా ఏర్పరచుకున్న జయించటానికి కష్టతరమైన కామము అనే శత్రువుని జయించు అని బోధించారు పరమాత్మ. ఇంతకుముందు మనం నేర్చుకున్నాము, ఆత్మ ఒక్కటే, రెండు కాదు. ఆత్మ ప్రాపంచిక విషయములలో పడి తానెవరో తాను మరిచిపోయి జీవాత్మగా మారి విషయవాంఛలలో, కామసుఖాలలో పడి కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు జీవునిలోని అహంకారము ఈ శరీరమే తాను అని భ్రమలో పడి ఉంటుంది. కామానికి బానిస అవుతుంది, సుఖదుఖములు అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరమే నేను అనుకోవడము, ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నా వల్లనే జరుగుతూ ఉంది, అన్నిటికీ నేనే కర్తను అని అనుకోవడమే సకల దుఃఖములకు మూలము. ఈ కామం ఎటువంటిది అంటే దురాసదమైనది, జయించటానికి వీలు కానిది, అత్యంత బలమైనది. ఇంతకుముందు శ్లోకంలో ఈ కామము అత్యంత పాపభూయిష్టమైనది, మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా నాశనము చేసేది అని తెలుసుకున్నాము. అటువంటి కామము మనలో ఉన్న బుద్ధిని కూడా వశము చేసుకొని జీవుడిని తన వైపుకు లాగుతూ ఉంటుంది. దీనికి అంతటికీ కారణము జీవుని అజ్ఞానము, తాను ఎవరో తాను తెలుసుకోలేకపోవడము. జీవాత్మ తాను ఎవరో తాను తెలుసుకున్న నాడు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి చెప్పినట్టు వింటాయి. అలా కాకపోతే అవిద్య, అజ్ఞానం వలన జీవుడు ప్రాపంచిక విషయములలో మునిగిపోయి దానితో విడరాని బంధం పెంచుకుంటాడు. ఓ పట్టాన ఆ ముడి విడవదు. ఎప్పుడైతే జీవాత్మ ప్రాపంచిక బంధనములు వదిలించుకొని పరమాత్మ వైపు చూస్తాడో తన స్వస్వరూపమైన ఆత్మస్వరూపాన్ని పొందుతాడు. అప్పుడు ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ ఏమీ చేయలేవు. నిజానికి దేహమునకు, ఇంద్రియములకు, మనస్సుకు, బుద్ధికి చైతన్యమును కలిగించేది ఈ ఆత్మస్వరూపమే. ఈ ఆత్మ నుంచి మనస్సు, బుద్ధి, శరీరము చైతన్య శక్తిని గ్రహిస్తున్నాయి. ఆత్మ నుండి చైతన్య శక్తిని గ్రహిస్తున్న ఈ మూడు విజృంభించి ఆత్మనే శాసించే స్థితికి చేరుకుంటున్నాయి. దీనికంతా కారణము మనలో ఉన్న అజ్ఞానము. నేను ఆత్మస్వరూపాన్ని అనే సత్యాన్ని మర్చిపోయి ఈ దేహమే నేను అనే భ్రాంతిలో పడుతున్నాము. ఆత్మజ్ఞానం కలిగిన మరుక్షణమే ఈ భ్రాంతి నశిస్తుంది. దీనికి ఒకే ఒక ఉపాయం కూడా ఉంది. మనస్సుని ఆత్మకు అనుసంధానము చేస్తే చాలు. అప్పుడు ఇంద్రియములు నిర్వీర్యం అయిపోతాయి, కామము దానంతరది నశిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటయ్యా అంటే, చాలా పొడవుగా ఉన్న రైలు ఏమి చేసినా ఆగదు, చిన్న బ్రేక్ వేస్తే ఆగిపోతుంది. అలాగే బలవంతమైన కామము అంటే కోరిక, ఇంద్రియములు, మనస్సు కేవలము ఆత్మజ్ఞానము, తాత్విక జ్ఞానము అనే బ్రేక్ వేస్తే చాలు, అన్ని వాటంతట అవి ఆగిపోతాయి. ఒక్కొక్క ఇంద్రియమును అదుపు చేసే కంటే, లేక మనస్సును అదుపు చేసే కంటే, అన్నిటికంటే పరమైన ఆత్మజ్ఞానం సంపాదిస్తే చాలు. బుద్ధి, మనస్సు, ఇంద్రియములు వాటంతటవే అదుపులో ఉంటాయి. ఇదే పరమాత్మ ఈ అధ్యాయంలో మనకు విశదము చేశారు.
కాబట్టి శోకము అనే సాగరమును దాటదలిచిన వారు, కామమును జయించదలిచిన వారు, ముక్తిని పొందదలిచిన వారు ముందు తాను దేహము కాదు, నేను వేరు దేహము వేరు అనే భావన అలవర్చుకోవాలి. అది నిష్కామ కర్మ వలననే సాధ్యమవుతుంది. నిష్కామ కర్మ వలన చిత్తశుద్ధి కలుగుతుంది, ఆత్మజ్ఞానము అలవడుతుంది. అప్పుడు మనస్సు ఆత్మలో లీనమవుతుంది. అప్పుడు కామం ఏమీ చేయలేదు అని పరమాత్మ బోధించారు. నిష్కామ కర్మ అంటే ప్రతిఫలము ఆశించకుండా చేసే కర్మలు అని అర్థం చేసుకోవచ్చండి. ముందు శ్లోకంలో వచ్చింది. నిష్కామ కర్మ అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసే కర్మ అని అర్థము. దీనితో కర్మయోగం ముగిసింది. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ప్రతి మానవుడు తాను ఈ దేహము కాదు, ఆత్మస్వరూపము అని తెలుసుకోవాలి. మనస్సును బయటకు పోకుండా ఆపి వెనుకకు తిప్పి ఆత్మలో స్థిరంగా నిలపాలి. అప్పుడు బుద్ధి కూడా మనస్సును అనుసరిస్తుంది. మనస్సు బుద్ధి సాయం లేకపోతే ఇంద్రియములు వాటంతటా అవి ఏమీ చేయలేవు. అప్పుడు కామము నిర్వీర్యం అవుతుంది. కామము అంటే కోరిక అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి మానవుడు నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఆత్మస్వరూపుడను అనే జ్ఞానం కలిగి ఉండాలి. మనసు ఇంద్రియములు చేసే పనులను చూస్తూ ఉండాలి, కానీ వాటిలో లీనము కాకూడదు. ఇదే ఆత్మజ్ఞానము, మోక్షానికి దారి. ఈ సందేశంతో పరమాత్మ కర్మయోగమును సంపూర్ణము చేశారు. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో కర్మయోగము అను 3వ అధ్యాయము సంపూర్ణమైనది. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. భగవద్గీత ప్రకారము ప్రతి మానవుడు ఆనందమును, సంతోషమును, సుఖమును, శాంతిని, ప్రశాంతతను ఏది పొందాలన్నా ఈ భగవద్గీతను మనమందరము కలిసి నేర్చుకుందామండి. నాతో పాటు ప్రయాణం చేయండి, అన్ని అధ్యాయాలు పూర్తి చేద్దాము అని సంకల్పంతో చెప్తున్నానండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా ఫాలో చేయండి. మీరు ఫోన్లో చూసుకోలేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి టీవీలో కూడా పెట్టుకొని వినవచ్చండి. పని చేసుకుంటూ కూడా వినవచ్చు. తప్పకుండా ఫాలో అవ్వండి. సులభమైన తాత్పర్యం కనుక అందరికీ అర్థమవుతుంది అని భావిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 4వ అధ్యాయము శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగంతో కలుసుకుందామండి.